యో యాక్సిడెంట్ అయిందయ్యా, వచ్చి కొట్టినాడు అట్లా గట్టిగా చేశారు. ఇటు సైడ్ అన్ని ఫీల్డ్స్, బైక్ అక్కడ పార్క్ చేశా. Ladies and gentlemen, boys and girls, welcome back to the channel again. Hope everyone is doing great. Told you in the previous videos, మార్నింగ్ రైడ్స్ కానీ బ్రేక్ఫాస్ట్ రైడ్స్ కానీ చేస్తామన్నాం కదా. సో వీఆర్ హియర్, ఫస్ట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రైడ్. ఒక్కనే వెళ్తున్నాను, ఎవరు రాలేదు నాతో పాటు. మళ్ళీ సేమ్ టిపికల్ సోలో రైడ్. మళ్ళీ మన డెస్టినేషన్ వచ్చేసి ఇక్కడ నుంచి 80 కిలోమీటర్స్ ఉంది. ఫుట్ పిరమిడ్ అని. మోస్ట్ ఆఫ్ ద బైకర్స్ అక్కడికే వెళ్తారు. ఐ మీన్ ఇక్కడ నుంచి కాదు, లైక్ ఏమంటారు, లైక్ హైదరాబాద్ నుంచి బైకర్స్ చాలా మంది వస్తారు. నేనైతే వీకెండ్ ప్లాన్ చేద్దాం అనుకున్నాను, బట్ నా బైక్ హ్యాండ్ ఇచ్చేసింది సడన్గా. అండ్ వేరే వాళ్ళని అడిగే ఛాన్స్ కూడా రాలేదు మళ్ళీ నాకు. ఇదైతే హిమాలయన్, నా ఫ్రెండ్ది. ఇలా చెప్పాను, ఇట్లా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రైడ్కి వెళ్ళాలనుకుంటున్నానంటే వచ్చి వెంటనే తీసుకోపో అని చెప్పేశాడు. సో నైట్ తెచ్చేసుకున్నా. అండ్ ప్రజెంట్ అయితే మనం ఆన్ ద వే. టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 5:50 అవుతుంది. సిక్స్ 10 అయింది. అంటే ఎక్కువ టైం ఏం కాలేదు, బట్ 6 తర్వాత స్లోగా లైట్ వస్తుంది అనమాట. నేను మార్నింగ్ జిమ్కి వెళ్ళేటప్పుడు చూస్తాను కదా, 5:40కి లేచి చూస్తుంటా. 6:10 లోపల మొత్తం బాగా ఎర్లీ మార్నింగ్ వైబ్స్ వచ్చేస్తాయి అన్నమాట. లైట్ వచ్చేస్తుంది. ఏంటిది అసలు, లైట్ వస్తే మనం వ్లాగ్ చేద్దామంటే కొంచెం కూడా లైట్ రావట్లేదు. ఏం కర్మను. స్టాప్ అయినా చెక్ చేద్దాం ఎంత దూరం వచ్చానని. ఆల్మోస్ట్ వచ్చేసాం హాఫ్ ఆఫ్ ది కిలోమీటర్స్. ఇంకా 43 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఈజీగా ఒక 20 మినిట్స్, హాఫ్ అన్ అవర్లో కొట్టవచ్చు. ఎందుకో అలవాటు లేదు కదట హెల్మెట్ పెట్టుకొని నడపడం. అంతా ఇచ్చింగ్ వస్తుంది ముక్కు మీద. ఏంటమ్మా అదే ప్లేస్ చూడడానికి కూడా బాగుందన్నమాట. లైక్ నాకు అంత ఐడియా లేదు ఇప్పుడు కూడా బైకర్స్ వస్తారు అని. ఐ మీన్ ఈ రోజు అని కాదు, నార్మల్గా నేను ఎప్పుడూ లైక్ లాక్డౌన్ టైము ఆ టైంలో చూస్తుంటే అంతా నేను చూసే యూట్యూబర్స్ అంతా వస్తూ ఉంటారు అనమాట. అదేనో కాదో తెలియదు కానీ ఫుట్ పిరమిడ్ హైదరాబాద్ నుంచి ఆల్మోస్ట్ ఒక 120-130 కిలోమీటర్స్ ఉంటుంది. సో వాళ్ళకి కొద్దిగా లాంగ్ రైడ్ చేసినట్టు ఉంటుంది అన్నట్టు వస్తుంటుంది అనమాట. యాక్సిడెంట్ అయిందేమో భయ్యా. బండి కొద్దిగా సైడ్కి పెట్టుకున్నాం, చూద్దాం. మళ్ళీ నేను బస్సులో నుంచి దిగుతున్నారు. గ్లాస్ అయితే ఏదో బ్రేక్ అయింది నార్మల్గా. యో యాక్సిడెంట్ అయిందయ్యా, వచ్చి కొట్టినాడు అట్లా గట్టిగా. కారు మొత్తం బొంప పలిగింది. నిజం బా, అసలు నేనైతే షాక్ అబ్బా. దగ్గరికి వెళ్ళి చూశాను కదా, మొత్తం కార్కి అయితే నాకు తెలిసి లైక్ ఓవర్టేక్ చేసుకునే టైంలో తగిలినట్టు ఉంది. స్పీడ్తో వచ్చినందుకేమో మొత్తం బస్కి రైట్ సైడ్ అంతా
పగిలిపోయింది కింద ముందరంతా బంప్ ఏమంటారు ఫ్రంట్ది. కార్కి అయితే మొత్తం లెఫ్ట్ సైడ్ మొత్తం పోయింది. మేబీ ఓవర్టేక్ చేసే టైంలో ఏమన్నా క్రాష్ అయిందేమో. ఐ మీన్ అడిగా ఎవరికైతే ఏం కాలేదు, సేఫే అంతా. కొద్దిగా కేర్ఫుల్గా డ్రైవ్ చేయండి అమ్మా. మరి ఓకే గైస్, ఫైనలీ మన డెస్టినేషన్కి వచ్చేసాం. ఎవరు లేరు ఇక్కడైతే ప్రజెంట్. ఇదంతా ఎంటీ స్పేస్. మ్యాక్సిమం ఇక్కడికి బైకర్స్ వస్తుంటారు. ఐ మీన్ ఇక్కడ స్టాప్ అవ్వడానికి అండ్ ఏమైనా బ్రేక్ఫాస్ట్ అలా చేయడానికి. ఇక్కడ నిన్ననే రావాల్సింది బట్ ఛాన్స్ రాలేదు. నెక్స్ట్ టైం చూద్దాం ఇప్పుడన్నా మళ్ళీ. బట్ ప్లేస్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంది. వెళ్ళి ఇక్కడ ఈ ప్లేస్లో తీసుకోని అనుకుంటా లోపలైతే ఉన్నారు. వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేద్దాం, ఏముందో చూద్దాం. ఫస్ట్ అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేసి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతాం. సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అన్నట్టుంది భయ. అది జస్ట్ ఆర్డర్ ఇచ్చి 2 minutes కూడా అవ్వలేదు, అప్పుడే ఆర్డర్ తెచ్చిపెట్టారు చూడండి. ఆర్డర్ జస్ట్ ఇందాకనే ఇచ్చా, 2 minutes అయింది. అంత లోపల తీసుకొచ్చేసినాడు. టైం పాస్ చేయొచ్చులే అనుకున్నా కానీ చాలా ఫాస్ట్ ఉన్నారు అబ్బా. తినేసి కొద్దిగా మటన్. 2 hours later. ఓకే గైస్, జస్ట్ ఆన్ విత్ ఈటింగ్ బ్రేక్ఫాస్ట్. బయటకు వచ్చేసాను. ప్లేస్ అయితే చాలా బాగుంది, చాలా స్పేషియస్గా ఉంది. అండ్ మేము వచ్చినప్పుడు అయితే ఎవరు లేరు, స్లోగా స్టార్ట్ అయినారు. ఇంకా లోపల రికార్డ్ చేద్దామంటే చాలా మంది ఉన్నారు. సో ఏం రికార్డ్ అయితే చేయలేదు. బయటకు వచ్చాను. బ్యాక్ సైడ్ ఇక్కడ ఉంది కదా, అండ్ ఇటు సైడ్ కూడా ఒకటి ఉంది ప్లేస్ అయితే. ఐ మీన్ అది నార్మల్ హోటల్ అనుకుంటా, అంత ఐడియా లేదు. చూసాను కదా మొత్తం ఎంటీ స్పేస్ ఇక్కడైతే. ఇప్పుడు స్టార్ట్ అయినారు చాలామంది, ఐ మీన్ రావడం ఇక్కడికైతే. అండ్ ఎలక్ట్రిక్ ఛార్జర్ కూడా ఉంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద వీకెండ్స్ ఇక్కడ చాలా క్రౌడెడ్ ఉంటుంది అని విన్నాను. బట్ ఇప్పుడైతే తక్కువ మంది ఉన్నారు. ప్లేస్ అయితే చాలా బాగుంది, చిల్ అవుట్ కొట్టవచ్చు వీకెండ్స్ వచ్చి మార్నింగ్ ఏమైనా రైడ్స్ ప్లాన్ చేసుకుంటే. అండ్ ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేసేసాం కాబట్టి చిన్నగా కొద్దిసేపు కూర్చొని అండ్ వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఓకే, లెట్స్ గో బ్యాక్. ఈ పార్కింగ్ లాట్ ఎంత స్పేషియస్ ఉందంటే, ప్రశాంతంగా ఆగి ఒక అన్న వచ్చాడు కార్లో, ఐ మీన్ ఫ్యామిలీతో వచ్చాడు. ఆ అన్నతో కొన్ని పిక్స్ తీసుకొని ఐ మీన్ దింపినాడు. కొన్ని ఎవరు లేరు కదా మనకి పెద్ద ట్రైపాడ్ కూడా లేదు. సో అలా కొన్ని పిక్స్ తీసినాడు. అండ్ అట్లే ఒక వీడియో తీపించుకున్నా. బ్లాగ్లోకి తీసుకుంటా బ్రో అంటే లేదు ఇప్పుడు పర్లేదులే అని చెప్పాడు. సో వీడియోకి అయితే ఏమి తీసుకోలేదు. అండ్ అసలు ఎప్పుడు చూడలేదు, రీసెంట్గా పెట్టినట్టున్నారు కానీ చాలా బాగుంది. ఇంకా స్టాప్ అవుదాం. ప్లేస్ అయితే ఉంది మనకి. స్టాచ్యూ మాత్రం చాలా బాగుంది. వినపడుతుంది అనుకుంటున్నా. ప్లేస్ మాత్రం కరెక్ట్ భలే సెలెక్ట్ చేసుకున్నారు. కరెక్ట్ ఐ మీన్ రోడ్డుకు మిడిల్లో అని కాకుండా బాగా సెట్ చేశారు. అండ్ చూడండి ప్లేస్ చాలా బాగా సెట్ చేశారు. ఇటు సైడ్ అన్ని ఫీల్డ్స్. బైక్ అక్కడ పార్క్ చేశా. వాళ్ళు ఉంది నార్మల్గా అయితే, ఎక్కడైతే ఇట్లాంటివి పెట్టరు. ఐ మీన్ అసలు చెత్త పత్తి వాటి చూస్తే ఇక్కడ ఉంటుంది అని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు.
ఐ మీన్ రీసెంట్గా పెట్టినట్టున్నారు. చాలా బాగుంది కదా స్టాచ్యూ అయితే. వచ్చి వెంటనే వెళ్ళిపోవాలన్నట్టు కాదు, బాగుంది ప్లేస్ అయితే. ఫ్రంట్ అంతా లైక్ ఫౌంటైన్ టైప్ వేశారు. వచ్చి కొద్దిసేపు టైం కూడా స్పెండ్ చేయొచ్చు. అండ్ ప్లేస్ వచ్చేసి NH44 కొత్తకోట. ఫుట్ పిరమిడ్ నుంచి ఇంకా 2 కిలోమీటర్స్ బ్యాక్ సైడే రావాలి. రిటర్న్ వెళ్ళేటప్పుడు అయితే చూసుకోవచ్చు. హైదరాబాద్ వెళ్ళే టైంలో అయితే ఐ మీన్ అటు సైడ్ రూట్లో ఉంటాం కాబట్టి మనం రాలేము. ఇటు సైడ్ యూటర్న్ తీసుకొని రావాలి. కానీ బాగుంది ప్లేస్ అయితే, రావచ్చు. మోటో బ్లాగ్స్ ఎవరైతే చూడారో వాళ్ళకి డౌట్ వచ్చి ఉంటుంది, వీడేంది అసలు బ్రేక్ఫాస్ట్ తిన్నాక అన్ని కిలోమీటర్స్ ఎందుకు. నేను సోలోగా వెళ్తున్నా కాబట్టి ఒక్కడిని పోయి ఒక్కడిని వచ్చినట్టు ఉంటుంది. బట్ నార్మల్గా బ్రేక్ఫాస్ట్ రైడ్స్ అంటే లైక్ ఒక బ్యాచ్ ఉంటుంది అనమాట. ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ అని వెళ్తారనమాట. కొద్దిగా ప్లేస్ డిస్టెన్స్ 100 కిలోమీటర్స్ రేంజ్లో వెళ్ళి, ఆ డిస్టెన్స్లో వెళ్ళి ఎక్కడైనా ప్లేస్లో ఆగి బ్రేక్ఫాస్ట్ అలా చేసి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తారనమాట. దాన్ని బ్రేక్ఫాస్ట్ రైడ్ అంటారు. అండ్ నేను సోలో ఉన్నా కాబట్టి మీకు అలా అనిపించకపోవచ్చు, ఒక్కనే వచ్చా కాబట్టి. ఇంటికి వచ్చాను. ఆల్మోస్ట్ ఇంకొక హాఫ్ అన్ అవర్ టైం పట్టింది నాకు వచ్చే లోపల. ఒక్కనే కాబట్టి ఏం టైం కూడా స్పెండ్ చేయలేదు. డేట్ వచ్చేసాను. ఏమైనా ఫ్రెండ్స్ అట్లా ఉండింటే కొద్దిగా ఏమైనా ఎక్స్ట్రా యాక్టివిటీస్ చేసేవాళ్ళం. అండ్ ప్రజెంట్ అయితే ఎడిట్ చేస్తున్న వీడియోని అయితే మొత్తం ట్రాన్స్ఫర్ చేస్తా ఫైల్స్ అన్నీ. మేబీ ఇలా ఈవినింగ్కి అప్లోడ్ చేస్తాను. ఎడిట్ చేయడానికి ట్రై చేస్తాను ఈవినింగ్ లోపల అప్లోడ్ చేయడానికి. అండ్ హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. హిట్ ద లైక్ బటన్, డూ కమెంట్, షేర్ చేయండి ఫస్ట్ మ్యాక్సిమం, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ టేక్ కేర్, ప్లీజ్, బాయ్.